స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీతల యొక్క వైభవంలోని విశేషాలని కూడా కొన్ని మనం ఇక్కడ చెప్పుకుందాము. భగవద్గీత అనేది సనాతన ధర్మంలో పుట్టిన మనమందరం కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే కనుక మన జీవితంలో పుట్టినప్పటి నుంచే వెళ్ళే వరకు కూడా మనకి భగవద్గీత అంత అవసరమైనటువంటి గ్రంథము. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా 3 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి మనకి ఉన్నటువంటి ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రాలు, మూడవది భగవద్గీత. అయితే ఉపనిషత్తులు ఏమిటి? అది మనం శ్రవణం చేయడానికి చాలా, అంటే మనం వినడానికి చాలా బాగుంటుంది. వింటే చాలు. ఉపనిషత్తులు మనం వినాలి, విని తెలుసుకోవాలి. కాకపోతే బ్రహ్మసూత్రాలు మననం చేస్తూ ఉండాలి. ఒక సూత్రం ఉందనుకోండి, పదే పదే ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకి ఆ సూత్రం మనకి మనసుకి పడుతుంది. దాంట్లో ఉన్న ఒకటి ఏమిటి ఏముందో మూలం ఏమిటో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకోసం బ్రహ్మసూత్రాలను మననం చేయాలన్నారు. ఉపనిషత్తుల్ని శ్రవణం చేయాలి, బ్రహ్మసూత్రాలని మననం చేయాలి, భగవద్గీతని మటుకు ఆచరణలోకి తెచ్చుకోవాలి. మన దగ్గర మన సనాధర్మంలో మన ఆధ్యాత్మిక సాధనలో 3 మార్గాలు మనకి పెద్దవాళ్ళు తెలియచేశారు. ఒకటి శ్రవణము, మననము, నిధిధ్యాసనము. శ్రవణం అంటే వినడం, మననం అంటే పదే మనం తెలుసుకుంటూ మళ్ళీ తెలుసుకుంటూ దాన్ని అదే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం, ఈ యొక్క స్టార్ వి భక్తి టీవీ వాళ్ళు ఇచ్చినట్టు అవకాశం వల్ల ఆ విషయాలు, పెద్దలు చెప్పిన విషయాల్ని ఈ విధంగా చెప్పుకోవడం వల్ల మనం ఎంతో విధంగా మనం మననం చేసుకుంటున్నాము, మనలో ఉన్న జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా అయితే ఇంకా మూడవది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఆచరణకి తెచ్చుకోవడము, ధ్యానం చేయడము. ఆ విధంగా ఈ 3 ప్రక్రియలు మన ఆధ్యాత్మిక సాధనలో మనకి పెద్దలు, మన గురువులు నిర్దేశించారు. అయితే ఇక్కడ భగవద్గీత ఎలాంటిది? ఈ భగవద్గీత అనే గ్రంథము ఇది ఆచరణాత్మకమైన గ్రంథము. ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ భగవద్గీత చదివేసి కంఠస్థం చేసేసి దాంట్లో మనం పారాయణలు ఇవన్నీ చేసినంత అక్కడితో ఆగిపోకూడదు. చదవడం చాలా అవసరము, పారాయణ చేయడం కూడా చాలా అవసరము, పిల్లలకి కంఠస్థం చేయడం కూడా చాలా అవసరమైనప్పటికీ కూడా అక్కడతో మనం ఆగిపోకుండా ఆ భగవద్గీతలో అంటే ప్రతి అక్షరము అది భగవంతుడిని శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచే వచ్చింది అని మనం తెలుసుకుని దాంట్లో ఎంతో శక్తి దాగి ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన మానవులు తరించడం గురించి మన జీవనయాత్రలో ఎన్నో అవసరమైన విశేషాలను కూడా భగవద్గీతలో ఆయన మనకి తెలియచేసి ఉన్నారన్నమాట. అందుకోసమే మనం భగవద్గీతని చదవాలి. మనం చదివి దాంట్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటూ ఆచరణకు తెచ్చుకుంటూ ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవచ్చు అని ఈ విధంగా మనం తెలుసుకుంటూ, భగవద్గీత ఏ విధంగా అవతరించిందని తెలుసుకోవాలంటే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఏ సమయంలో బోధించాడు? మహాభారత యుద్ధ సమయంలో ఆయన అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు. అయితే ఇది ఏదో కల్పితమైనది, ఇవన్నీ కూడా కల్పితంగా చెప్తున్నారు, ఇవేమీ లేవు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇదేమిటి? ఇది ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ అన్నమాట. నిజంగా జరిగింది. భగవద్గీత నిజంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించడం జరిగింది. ఇది మనం తప్పకుండా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్ అన్నమాట. అలాగే శ్రీకృష్ణుడు, అర్జునుడు వీళ్ళేం లేరు, వీళ్ళందరూ కథలు చెప్తున్నారు, ఇవన్నీ కల్పిత వ్యక్తులు అని కూడా ఎప్పుడు మనం అనుకోకూడదు. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఈ యొక్క దేశం మీద, ఇక్కడికి ఈ గడ్డ మీద వాళ్ళు ఆవిర్భవించారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం దాల్చాడు. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్మగా అవతారం దాల్చి 5000 సంవత్సరాలు పైగా ఆయన ఇక్కడ మనకి ఈ భగవద్గీత అర్జునుడి నిమిత్తమాత్రుడుగా చేసుకుని ఉపదేశించడం జరిగిందనమాట. ఈ విధంగా భగవద్గీత యొక్క విశేషం మనం తెలుసుకోవాలి. ఇది ఏమిటంటే కల్పిత వ్యక్తులు కాదు, మనకు ఇది కల్పితమైనటువంటి గ్రంథము కాదు. ఈ భగవద్గీత ఎందుకు ఆవిర్భవించింది, దానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటో మనం ఏ సందర్భంలో భగవద్గీత శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడని విషయాన్ని చూస్తే కనుక మనకందరికీ ఇది చాలామందికి తెలుసు. కౌరవులు, పాండవులు అన్నదమ్ముల బిడ్డలు. ఆ సమయంలో కౌరవుల్లో పెద్దవాడేటువంటి దుర్యోధనుడు అసూయాపరుడు, దురాశపరుడు, అన్నీ తనకే కావాలనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే తను శకుని వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళందరి సహాయంతో పాండవుల్ని జూదానికి పిలిచి వక్ర మార్గంలో పాండవుల్ని ఓడించి వాళ్ళ యొక్క రాజ్యాన్ని తాను స్వాధీనం చేసుకుని, అది కాకుండా ఇంకా ఏం చేస్తాడంటే పాండవులకి 12 సంవత్సరాల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధిస్తారన్నమాట. అయితే పాండవులు ఎప్పుడు సత్యవంతులు, వాళ్ళు ఎప్పుడు మాట మీద నిలబడతారు. అందుకోసం దుర్యోధనుడు
చెప్పిన విధంగానే వాళ్ళు తమ రాజ్యాన్ని ఆయనకిచ్చి వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వాళ్ళు తిరిగి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. కానీ పాండవులు ఎప్పుడైతే వనవాసం చేసే సమయంలో అజ్ఞాతవాసం చేసే సమయంలో కూడా ఈ కౌరవులు వాడిని ఎన్నో రకాలుగా పీడిస్తూనే ఉంటారు, ఎన్నో కష్టాలు పెడుతూనే ఉంటారు. అన్ని కష్టాలకి ఓర్చుకునే పాండవులు తమకు విధించినటువంటి వనవాసాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చి తమ రాజ్యం తమకు అప్పగించవలసినదిగా కోరితే అప్పుడు దుర్యోధనుడు తాను ఇవ్వనని, తన రాజ్యం తనకే కావాలని, తన రాజ్యం వాళ్ళకి అప్పగించనని, 5 గ్రామాలు కూడా మీకు ఇవ్వను అని చెప్పి సూది మన మోపితే ఎంత స్థలం ఉంటే అంత స్థలం కూడా మీకు ఇవ్వనని చెప్పేసి నిరాకరిస్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాయబారానికి వెళ్ళినా కూడా దుర్యోధనుడు ఒప్పుకోడు, నేను రాజ్యం ఇవ్వను, ససేమిరాని రాజ్యం ఇవ్వను అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా పాండవులు యుద్ధం తప్పక అప్పుడు పాండవులు కౌరవులు యుద్ధానికి సన్నద్ధులవుతారన్నమాట. యుద్ధానికి సన్నద్ధులై ఆ యొక్క కురుక్షేత్రం అనే ప్రదేశంలో ఈ యొక్క యుద్ధం జరుగుతుంది, ఈ మహాభారత యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఎన్నో విషయాలు. అది కాకుండా ఈ యొక్క భగవద్గీత అనేది మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వేదం యొక్క సారం ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. అయితే వేదవ్యాసుల వారు మనకందరికీ తెలుసు, ఇది ఎక్కడ దొరుకుతుంది భగవద్గీత మనకి? వేదవ్యాసుల వారు 18 పురాణాలని రచించారు. మహాభారతం అయినటువంటి ఒక మహా ఉత్కృష్ట గ్రంథాన్ని కూడా ఆయన రచించారు. అటువంటి మహాభారతంలో మనం ఈ భగవద్గీతను చూడొచ్చు అనమాట. ఎక్కడ ఈ భగవద్గీత నిక్షేపింపబడి ఉంది? శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అర్జునుడికి, కానీ ఇది ఎక్కడో ఒకటి ఉండాలి కదా. వేదవ్యాసుల వాడు దాన్ని లిఖించి మనకందరికి కూడా మహాభారతంలో దాన్ని పొందుపరిచి మనందరికి కూడా ఇచ్చారన్నమాట. ఈ మహాభారతం ఏమిటి? పంచమ వేదం అంటాం. ఎందుకోసం పంచమ వేదం అంటాం మహాభారతం? ఎందుకోసం అంటే వేదవ్యాసుల వారు ఈ మహాభారతాన్ని రచించేటప్పుడు ఆయన బ్రహ్మసూత్రాల్ని, ఈ యొక్క వేదాన్ని, 4 వేదాలని, నవవ్యాకరణాన్ని ఇవన్నీ కూడా మధించి మనకి మహాభారతాన్ని ఆయన అందించారన్నమాట. ఈ మహాభారతాన్ని ఏ విధంగా లిఖించారు? వేదాల సారవంతా కూడా మహాభారతంలో ఆయన చేర్చడం జరిగింది. బ్రహ్మసూత్రాలలోని సారవంతా కూడా చేర్చారు. నవవ్యాకరణలో ఉన్నటువంటి నవవ్యాకరణలో కూడా కొన్ని విశేషాలు తీసుకుని ఆయన దీంట్లో చేర్చడం అయింది. ఈ విధంగా ఆయన ఈ విధంగా మహాభారతమైనటువంటి ఉత్కృష్ట గ్రంథము, అందుకోసం దాన్ని పంచమ వేదము అంటాం. అది ఉపనిషత్తు సారం. మహాభారతం ఏంటి? ఉపనిషత్తు సారం. అటువంటి ఉపనిషత్ సారమైనటువంటి మహాభారతంలో మనం ఈ భగవద్గీతని చూడొచ్చు. అది ఎక్కడ ఉంటుంది? ఆ భగవద్గీత భీష్మ పర్వంలో ఉంటుంది. భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మనం ఈ భగవద్గీతను చూడొచ్చు అనమాట. మహాభారతంలో భీష్మ పర్వంలో మనకి 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఈ భగవద్గీతని మనం చూడవచ్చు. ఇది మహా ఉత్కృష్టమైనటువంటి కావ్యం మహాభారతం. దాంట్లో ఈ భగవద్గీత ఎలా మనకు కనిపిస్తుంది? ఒక మహాభారతమే ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో మనకి ఈ యొక్క భగవద్గీత మనకి ఎలా కనిపిస్తుంది? ఒక లైట్ హౌస్లా కనిపిస్తుంది అనమాట. అంటే లైట్ హౌస్ మనకి దిక్సు చూపిస్తూ ఉంటుంది వచ్చేపోయే ఓడలకి, దానికి అన్నిటికి కూడా. అలాగా ఈ యొక్క మన జీవితం అనే మన జీవితాలు ఏమిటి? ఒక మహాసముద్రం లాంటివి. ఈ మహాసముద్రమైన జీవితాన్ని మనం దాటాలంటే కనుక మనం ఏమి ఆధారం చేసుకోవాలి? ఈ భగవద్గీతను ఆధారం చేసుకుని నడిస్తే కనుక మన జీవితం మన సాఫల్యం పొందొచ్చు అనమాట. ఈ విధంగా ఎన్నో విశేషాలని మనం తెలుసుకోవాల్సింది. అయితే ఈ గీతలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తెలుసుకునే ముందర గీత వినినవాడు, ప్రత్యక్షంగా విన్నవాడు అర్జునుడే. కానీ గీతని ఇంకా కొంతమంది విన్నారు. ఎవరు విన్నారు? గీత అర్జునుడి రథం పైన ఉన్నటువంటి కపిరాజ్, జెండాపై కపిరాజు హనుమంతుడు కూడా విన్నాడు. వేదవ్యాసుల వారు విన్నారు, సంజయుడు కూడా విన్నారు. ఈ విధంగా వీళ్ళు కూడా శ్రీకృష్ణుడు ఉపదేశిస్తూ ఉంటే, శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తుంటే వీళ్ళందరూ కూడా విన్నారన్నమాట. అది కాకుండా శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఈ గీతని పాడిన వాళ్ళు 3 శ్రీకృష్ణులు అంటారు. ఏమంటారు? గీతని చెప్పినవాడు, ఉపదేశించిన వారు 3 శ్రీకృష్ణులు అంటారు. శ్రీకృష్ణ భగవానుడు ఎలాగ 3 శ్రీకృష్ణులు? చెప్పింది ఒకటే శ్రీకృష్ణుడు కదా. అంటే మన భగవద్గీతలో విభూతి యోగంలో అక్కడ మనకు తెలియజేస్తారు. మన శ్రీకృష్ణ భగవానుడు మాట ఏం తెలియజేస్తాడు? తానే అర్జునుడు కూడా తానే. అర్జునుడు అంటే పాండవుల్లో ఉన్నటువంటి అర్జునుడిని నేనే అని తను ప్రకటించుకుంటాడు. మహర్షులలో నేను మహర్షిని, వేదవ్యాస మహర్షిని అని తెలియజేస్తాడు. శ్రీకృష్ణుడే దీన్ని అందరికీ తను ఉపదేశించాడు. కాకపోతే ఈ యొక్క మహర్షుల్లో ఉన్నటువంటి వేదవ్యాస మహర్షిని నేనే ఆ విధంగా వేదవ్యాస మహర్షి కింద నేనే ఉద్భవించాను. అలాగే పాండవుల్లో ఉన్నట్టు పంచపాండవుల్లో అర్జునుడి కింద పుట్టింది కూడా నేనే. అందుకోసని ఈ గీతని
ఉపదేశించిన వాడు ముగ్గురు శ్రీకృష్ణులు. ఎప్పుడైతే ముగ్గురు శ్రీకృష్ణుల వల్ల ఈ యొక్క భగవద్గీత మనకు వచ్చిందో, ఇవి వేదవ్యాసుడు వాడు పరమ మహర్షి, ఆ యొక్క గొప్ప మహర్షి ఆయన వేదవ్యాసుల వారు. స్వయంగా విష్ణుమూర్తి అవతారం వేదవ్యాసుల వారు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగానే ఒక అర్జునుడు కూడా విష్ణుమూర్తి అవతారమే ఈ యొక్క శ్రీకృష్ణుడు. ఈ విధంగా ఇది ముగ్గురు శ్రీకృష్ణుల వారు చెప్పడం వల్ల ఇది ఎంతో భగవద్గీత ఎంతో శక్తివంతమైనది. ఇటువంటి శక్తివంతమైన గ్రంథం ప్రతి వారు చదవాలి. దాంట్లో ఎన్నో విశేషాలు కూర్చి మనకు అందించారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఈ భగవద్గీతను మన దేశంలో వాళ్ళే చదవటం లేదు, వేరే దేశాల్లో వాళ్ళు కూడా ఇదంతా చదివి ఎంతో కొనియాడుతున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళ జీవితాల్లో ఇది అవలంబించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో విషయాన్ని తెలుసుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మన దేశంలో ఉండి మన దేశంలో పుట్టి మన సనాతన యొక్క గ్రంథమైనటువంటి మనం భగవద్గీతని చదవకపోతే ఎలా, తెలుసుకోకపోతే ఎలాగా? అది కాకుండా మనం గీతను బోధించినప్పుడు ఏదైనా గీత మనకి బోధించే శ్రీకృష్ణ భగవానుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మనకి శ్రీకృష్ణ భగవానుడు గీతని మనకి అంటే అర్జునుడికి బోధించాడు. అర్జునుడి కంటే మన గురించి బోధించాడు. ఎందుకోసం అంటే వచ్చేది కలికాలం. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క భగవద్గీతను బోధించాడు. ఆ ద్వాపర యుగాంతంలో ఎప్పుడు అంటే కనుక కలియుగం ఇంకా రావాలి, వచ్చే సమయానికి 38 సంవత్సరాల పూర్వము అప్పుడు ఈ యొక్క భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించాడన్నమాట, తెలియచేశాడన్నమాట. అంటే ఇంకా 38 సంవత్సరంలో కలియుగం వస్తోంది. ఆ సమయంలో 38 సంవత్సరాల పూర్వం ఆ సమయంలో ఈ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించడం జరిగిందనమాట. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వయస్సు ఎంత ఉంటుంది అని మనం ఒకవేళ అనుకుంటే కనుక అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి వయస్సు ఎంత అంటే 87 సంవత్సరాలు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వయసు దాదాపుగా 87 సంవత్సరాలు. ఆయన జీవితకాలం ఎంత, శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నాడు శరీరంతో. విష్ణుమూర్తే శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆ అవతారం ఎన్నాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద జరిగింది, ఎన్నాళ్ళు ఇక్కడ నిలబడింది అంటే అవతారము 125 సంవత్సరముల 7 నెలల 8 రోజుల 30 గడియలు. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని ఎన్ని రోజులు ఇక్కడ భూమి మీద నిలిచింది అంటే, ఆయన అవతారం నిలిచిందంటే 125 సంవత్సరాలు మళ్ళీ 7 నెలలు 8 రోజులు 30 గడియలు అని ఈ యొక్క విశేషాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటువంటివన్నీ తెలిస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అబ్బా, శ్రీకృష్ణ భగవానుడు మన ఈ గడ్డ మీద పుట్టాడు, భగవంతుడే ఇక్కడ. అందుకోసమే మన భారతదేశం అంటే ఏమిటి, ఇది మహిమోన్వితమైనటువంటి దేశం. ఇది ఎంతో ఋషులు దేవతలు నడయాడినటువంటి ఆ పరమపురుషుడే అంటే పరమేశ్వరుడే ఇక్కడ ఆవిర్భవించినటువంటి గడ్డ. కాబట్టి మన భారతదేశం ఎంతో ఇటువంటి పుణ్యభూమి, వేదభూమి. ఈ విధంగా ఈ యొక్క భూమిలో మనం జన్మ తీసుకోవడం అంటే మనందరం కూడా ఎంతో అదృష్టవంతులము. అయితే అదృష్టవంతులు అయినప్పుడు ఇక్కడతో మనం ఆగకూడదు. ఏం చేయాలి, మనం ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ఆ గ్రంథాన్ని మనం పఠించాలి, మన ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ యొక్క మన జీవితమే ఒక సంగ్రామం. ఇటువంటి సంగ్రామంలో ఇటువంటి సమయంలో మనం కనుక మనకి ఎప్పుడైనా కనుక ఎటువంటి కష్టాలు కనుక ఎదురైతే ఆ యొక్క భగవద్గీతను తెరిచి చూసి మన కష్టాలకి నివృత్తి అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు చక్కగా మనకు అందించి ఉన్నాడు. ఆ కష్టాలను దాటడానికి అది ఒక దిక్సూచిలా మనకి చక్కగా ఒక డిక్షనరీలా మనకి ఉపయోగిస్తుందన్నమాట. ఈ భగవద్గీతను మనం ఏం చేస్తాం, మనకి కొన్ని విషయాలు తెలియపోతే మనం నిఘంటువు అంటే డిక్షనరీని మనం రెఫర్ చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో డిక్షనరీ కంటా కూడా గూగుల్లో మనం రెఫర్ చేస్తూ ఉంటాం. ఫోన్లన్నీ వచ్చేసాయి కదా, మనం గూగుల్లో రెఫర్ చేస్తూ ఉంటాం. దీని అర్థం ఏంటి, ఈ యొక్క విషయం ఏంటి, వివరించవలసినది అని. ఇదివరకు కాలంలో ఇవన్నీ గూగుల్ ఇవన్నీ లేనప్పుడు మనం ఏం చేస్తాం, నిఘంటు డిక్షనరీని చూసుకుని వెతుక్కునే వాళ్ళం. ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఎన్నో గ్రంథాలు ఆవిర్భవించాయి. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఆవిర్భవించినా కూడా భగవద్గీతకి సమానమైనటువంటి గ్రంథం ఏదీ లేదు. అయితే ఎన్ని గ్రంథాలు ఉన్నా కూడా అన్ని గ్రంథాలు మనం చదివేసి కొన్ని రోజులతో పక్కన పడేస్తాం. కానీ ఈ భగవద్గీతను మట్టుకు అలా పక్కన పడేవలసిన గ్రంథము కాదు. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కూడా మనకి అది ఎంతో అంటే ముసలావాళ్ళ అయిపోయాం, ఇంకా మనకి భగవద్గీత అక్కర్లేదు అనుకోక్కర్లేదు. ముసలివాళ్ళైనా కూడా మనకి ఆధ్యాత్మిక సాధనలో, ఆత్మజ్ఞానం పొందడంలో అది మన చేయి పట్టుకుని ముందరికి నడిపిస్తుంది అనమాట. ప్రతి వయసులోనూ మనకి భగవద్గీత చేయూతనిస్తూనే ఉంటుందన్నమాట. అందుకోసమని ఈ విధంగా మనం ఏంటంటే ఈ భగవద్గీతలోని విశేషాలను కూడా తెలుసుకుంటూ ఈ యొక్క సంసార సాగరాన్ని దాటాలంటే ఇంకా మనకి భగవద్గీత ఒక నిఘంటువు లాంటిది, ఒక డిక్షనరీ లాంటిది.
ఆ యొక్క మంచి మనకి దానివల్ల మనం ఏంటంటే ఎలా అయితే మనం ఈ నిఘంటువుని మనం ఉపయోగించుకుంటూ మనం తెలియని విషయాలు తెలుసుకుంటామో, అలాగే మనం ఈ యొక్క జీవితంలో మనకి ఏదైనా కష్టాలు నష్టాలు వస్తే అది తీసి మనం తెలుసుకుంటే కనుక మనకి మనం చక్కగా ముందరికి నడవచ్చు అని తెలుసుకుంటూ, ఈ భగవద్గీత ప్రతి వాళ్ళు చదవాలి అనేటటువంటి ఒక తాపత్రయంతో, ఉద్దేశంతో పిల్లలు వాళ్ళ జీవితాలని కూడా, పిల్లలు ముఖ్యంగా వాళ్ళ జీవితాలని వాళ్ళు సవరించుకోవాలంటే, వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే భగవద్గీత ఎంతో వాళ్ళకి ఉపయోగిస్తుంది. అటువంటి భగవద్గీతని అందరికీ నేర్పించాలి, మనం తెలుసుకోవాలి, వేరే వాళ్ళకి దీంట్లో విశేషాలు చెప్తూ వాళ్ళందరూ చదివేటట్టుగా చేయాలి అని చెప్పుకుంటూ, ఓం శాంతి శాంతి శాంతి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.